నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ఏ పార్టీలోనైనా ఆ పార్టీలో ఒక పదవి పొందాలంటే ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలి. కానీ వైఎస్ఆర్సీపీలో మాత్రం ప్రతిపక్ష పార్టీని ఎంత ఘోరంగా తిడితే అంత పెద్ద పెద్ద పదవులు వస్తాయి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక ఇప్పటికే జోగి రమేష్ని చూసాం, అలాగే కొడాలి నానిని చూసాం, అలాగే రోజాని కూడా చూసాం. ఇప్పుడు అదే కోవలోకి వచ్చారు యాంకర్ శ్యామల గారు. ఆవిడ ఎన్నికలకు ముందు ఒక చిన్న స్టోరీ ఒకటి చెప్పి సంచలనం అయ్యారు. జగన్మోహన్ గారి దృష్టిలో కూడా పడ్డారు. సో అందులో భాగంగానే ఇప్పుడు పార్టీ ఓడిపోయింది. మరి ఇప్పుడు యాంకర్ శ్యామలకైతే అధికార ప్రతినిధి పదవి అయితే దక్కింది. ఇక దీంతో ఆవిడ రంగంలోకి దిగారు. చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. 2 ఎకరాలు ఉన్నటువంటి వ్యక్తి 2 కోట్లు ఎలా సంపాదించారు, అలాగే పిల్లికి భిక్షం కూడా పెట్టరు చంద్రబాబు గారు అని చెప్పి ఆవిడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అసలు చంద్రబాబు గారి రాజకీయ అనుభవం అంత లేని ఆవిడ మరి చంద్రబాబు గారి గురించి మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? అలాగే ప్రతిపక్ష పార్టీని నానా మాటలు అనే వాళ్ళకి ఇలాంటి పదవులు కట్టబెట్టి ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూడా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం. సో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత బూతులు తిడితే అంత ఫేమస్ అవ్వటం, అలాగే అంత పెద్ద పదవులు దక్కడం కూడా. యాంకర్ శ్యామల గారు ఇప్పుడు అదే కోవలోకి వచ్చారు. ఆవిడకి అధికార ప్రతినిధి పదవిని ఇచ్చారు. ఆవిడ ఇంకా రంగంలోకి దిగారు, చెలరేగిపోతున్నారు. చంద్రబాబు గారిని లోకేష్ గారిని అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడు ఓడిపోయినా కూడా వాళ్ళు ఎలాంటి మార్పు అయితే కనిపించట్లేదు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి రాజకీయాలు దరిద్రం అయిపోయినాయి. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే మొత్తం రాజకీయం స్థాయిని తగ్గించిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం క్రిమినల్స్ని ఒక లంపెన్ ఎలిమెంట్స్ని దగ్గరికి తీసి చేరదీసి వాళ్ళకి పదవులు ఇచ్చి వాళ్ళని ఈ ప్రజల మీదకి అచ్చోసిన ఆంబోతులు అంటారు. అంటే ఏంటి అంటే ఈ ఆంబోతులకి ఒక దేవుడి ముద్ర వేస్తారనమాట. అవి ఎక్కడికి వెళ్ళి ఏమి తిన్నా కానీ ఎవరు కొట్టడానికి వీల్లేదు. ఆంబోతులు అవి. అటువంటి అచ్చోసిన ఆంబోతుల్ని తయారు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొత్తగా ఈ అచ్చోసిన ఆంబోతును వదిలాడు. అంతకు ముందరే వచ్చింది అసలు నేను ఈ వీళ్ళ గురించి, ఇటువంటి వాళ్ళ గురించి నేను అసలు మాట్లాడను. కానీ ఇతను ఈ జగన్మోహన్ రెడ్డి అధికార ప్రతినిధి అన్నాడు కదా, మరి పొలిటికల్ ఆంబిట్లోకి వచ్చినప్పుడు మరి అమ్మాయికి ఏమి తెలుసు, అసలు ఏమి నాలెడ్జ్ ఉంది? ఆ అమ్మాయి భర్త ఏదో హైదరాబాదులో ఏవో కేసుల్లో ఉన్నట్ట, అంటే క్రిమినల్ గ్యాంగ్ కిందే లెక్క. ఆ క్రిమినల్ గ్యాంగ్లో పార్ట్ అంటే ముఠాలో భాగస్వామి అయిన ఈ శ్యామలకి తీసుకొచ్చి ఆ పదవి ఇవ్వటం పెద్ద నాకేమి ఆశ్చర్యం కలిగించలే. నాకేమి అందులో ఎవరున్నారు? రోజా, వీళ్ళే కదా ఉంది. ఈ రోజా శ్యామల కలిసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గొప్పతనాన్ని ఈ భారతదేశంలో ప్రచారం చేయాలి. ఒకవైపు రోజా, ఇంకొక వైపు శ్యామల. జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పవాడు అంటే అప్పుడు కానీ ప్రజలకి తెలియదు. ఇది జగన్మోహన్ రెడ్డి స్థాయి. ఈ జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అంటే ఒక కక్ష అనేది చాలా చిన్న పదం, శాడిజం అనేది చాలా చిన్న పదం, సైకో అనేది మరింత చిన్న పదం. ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి తీస్తే వచ్చే పదం ఏదన్నా ఉంటే అది అప్లికబుల్ చేయాలి. లేకపోతే ఈ యాంకర్ శ్యామలను తీసుకొచ్చి అధికార ప్రతినిధి చేస్తాడు ఎవడన్నా? చేశావు. ఈ యాంకర్ శ్యామలకి ఏమన్నా తెలియాలి కదా, ఏమన్నా రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డి విజయవాడ వరద బాధితులకి ₹1 కోటి ఇచ్చాడని చెప్తున్నది. ఎక్కడ ఇచ్చాడు చెప్పమని వచ్చి? ఎవరికి ఇచ్చాడు? ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చాడా? ప్రధానమంత్రి సహాయ నిధికి ఇచ్చాడా? రెడ్ క్రాస్కి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? ఏదైనా స్వచ్ఛంద సంస్థకి ఇచ్చాడా? ఎవరికి ఇచ్చాడు? శ్యామల చెప్తుందా? అంటే ఇంత బాధ్యతారహితంగా, అసలు ఏమాత్రం విలువలు లేని వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళు అధికార ప్రతినిధులు అంటే అందుకనే నేను మామూలుగా ఈ యాంకర్ శ్యామల, జబర్దస్త్ రోజాలకి నేనెక్కడ రియాక్ట్ కావాలి? నేను రియాక్ట్ కాదలుచుకోలేదు. కానీ వాళ్ళు ఇప్పుడు అధికార ప్రతినిధులు. అధికార ప్రతినిధి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు
జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు కదా మరి. నీ అధికార ప్రతినిధి అంటే ఎవరు, అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు. జగన్మోహన్ రెడ్డి ₹1 ఇచ్చాడు కదా, ₹1 ఎవరికి ఇచ్చావు ఫస్ట్ అది చెప్పు. చంద్రబాబు నాయుడు, లోకేష్ పిల్లికి బిచ్చం పెట్టరని చెబుతున్నది. అంతకు ముందర పిఠాపురంలో ఈ అమ్మాయి ప్రచారం చేసింది, పవన్ కళ్యాణ్కి ప్రచారం చేసి, ఆ ప్రచారం చేసే టైంలో ఒక పేమెంట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇచ్చి పవన్ కళ్యాణ్ పిల్లికి బిచ్చం పెట్టలేదా, ఈ అమ్మాయికి ఇది ఒక్కటే నేర్పినట్టున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు నేర్పారో భర్త నేర్పాడో మనకు తెలియదు, కానీ ఎవరు నేర్పకపోతే ఆ పిల్లికి బిచ్చం అనేది అదొక్కటే ఎందుకు వస్తుంది ఈ అమ్మాయికి? పవన్ కళ్యాణ్ సహాయం చేయంగా నేను ఎప్పుడూ చూడలేదు అంది అన్నదా. అన్న తర్వాత జనసేన వాళ్ళందరూ గడ్డి పెట్టారు, టన్ను గడ్డి పెట్టారు. అసలు నీకు వంగ గీత అసలు పోటీ లేకుండా గెలుస్తుందని గెలిచిందా? మొత్తం అయిపోయిన తర్వాత, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇదే శ్యామల వచ్చి క్షమించండి నేను అనుకున్నది జరగలేదని చెప్పిందా లేదా? అంటే అర్థం ఏంటి? నీకు పొలిటికల్గా జీరో నాలెడ్జ్. నిన్ను పొలిటికల్గా జీరో నాలెడ్జ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి నిన్ను అధికార ప్రతినిధిగా పెట్టాడు. అంటే ఏంటి? ఆ జీరో నాలెడ్జి, ఈ జీరో నాలెడ్జి మొత్తం 0 కలిస్తే పెద్ద గుండు 0 అవుతుంది. మీకు పాలిటిక్స్ తెలియదు, రాజకీయాలు ఏంటో తెలియదు, హుందాతనం అనేది మీకును హుందాతనానికి 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మీకు ఏం మాట్లాడాలో తెలియదు. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఎంత సహాయం చేస్తారో తెలుసా? చెబుతుంది శ్యామల, చెబుతుంది జగన్మోహన్ రెడ్డిట చాలామందిని చదివిస్తున్నట్ట. ఒక్క పేరు చెప్పు, ఒక్క స్టూడెంట్ పేరు చెప్పు. జగన్మోహన్ రెడ్డి చదివించే ఒక్క స్టూడెంట్ పేరు చెప్పు. ఒక్కడికి ఇదిగో ఫీజు కట్టాడని చెప్పు. ఇడుపులపాయలో ఎన్ని ఎకరాల అసైన్మెంట్ భూములు ఉన్నాయి తెలుసా? అంటే నిన్ను కాదు అడుగుతుంది, ఆ శ్యామలను అడుగుతున్నా. ఇడుపులపాయలో అసైన్మెంట్ భూములు అంటే ఎవరివి? దళితులు కదా, దళితులకి పేద వర్గాలకి ఇచ్చేవే కదా. ఎన్ని భూములు ఉన్నాయో చూసిరాపు. అసలు ఏమాత్రం నాలెడ్జి లేకుండా జగన్మోహన్ రెడ్డిను భారతీ రెడ్డి అసలు వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ సిమెంట్ కంపెనీ ఓనర్లు కొంత డబ్బులు స్పెండ్ చేయాలి, అది కూడా చేయరు. అంటే చట్టంలో ఉన్న విషయాలనే చేయరు. ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. నీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కూడా నువ్వు ఖర్చు పెట్టావు కదా. తిత్లీ తుఫానుకి వచ్చింది, ₹1,00,00,000 విరాళం అని ప్రకటించాడు. ఇచ్చాడా? అంతకుముందు హుద్హుద్ తుఫాను వచ్చినప్పుడు అప్పుడు అపోజిషన్ లీడర్గా వెలగబెడుతున్నాడు, 50 లక్షలు విరాళం అన్నాడు. ఇచ్చాడు 50 లక్షలు. శ్యామల ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పటికీ ₹2.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బాకీ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సో మీరే చెప్పారు శ్యామలకి రాజకీయ అనుభవం లేదు అని. చిచి, అస్సలు లేదు. రాజకీయ నాలెడ్జ్ కాదు, రాజకీయ అనుభవం కాదు, అసలు తెలివితేటలే లేవు. మరి ఎవరికి కనిపించని సాయం, అందని సాయం ఇప్పుడు శ్యామల గారికి ఒక్కరికే కనిపిస్తుంది. ఆవిడైతే కొన్ని ఇది చేశారు అది చేశారని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఎలాగో ఆవిడ అధికార ప్రతినిధి అయింది కాబట్టి మరి రిషికొండలో కట్టినటువంటి భవనాల గురించి ఏం చెప్తుంది, అలాగే సర్వేరాలపై ఆయన బొమ్మ గురించి ఏం చెప్తుంది, అలాగే పాస్ పుస్తకాలపై ఆయన బొమ్మ గురించి, అవన్నీ జగన్మోహన్ రెడ్డి సాధించిన ఘన విజయాలు కదా. జగన్మోహన్ రెడ్డి మీ ల్యాండ్ మీద నా ల్యాండ్ మీద ఆయన బొమ్మలు వేసుకోవడం ఆయన సాధించిన ఘన విజయం కదా. అసలు యాంకర్ శ్యామల అక్కడ ఉండదు కదా, ఎక్కడో తెలంగాణలో ఉంటుంది. అమ్మాయికి ఏం తెలుస్తుంది అక్కడ ఏం జరిగేది? ఇప్పుడు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి పిఠాపురంలో కొనుక్కోమను, ఇల్లు కొనుక్కొని ఉండమను, తెలుస్తుంది ఎట్లా ఉంటుందో. వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళందరితోటి అబద్ధాలు చెప్పిస్తూ, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలుసు. తన ఫోన్కి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. తనకి మొత్తం ఆదాయం రావటమే తప్ప పోవటం ఉండదు. ఒకవేళ తను ఏదన్నా డ్రైవర్కి జీతం ఇద్దామన్నా కానీ వాళ్ళ ఆవిడ ఇవ్వనివ్వదు. ఇది అక్కడ జరిగేది. ఇదంతా శ్యామలకి ఎట్ట తెలుస్తుంది? వాళ్ళ ఆయనకి కేసులు గీసులు వ్యవహారాలు, ఈ అమ్మాయికి ఏదో కొంత ఇస్తారు కదా, సహాయం అంది ఉంటుంది. లేకుండా ఎందుకు చేస్తుంది? అందువల్ల వీళ్ళు రాజకీయం. అందుకనే ఇటువంటి ఈ క్యారెక్టర్లన్నీ చూసిన తర్వాత
మొన్న చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నాడు, ఈ నేరస్తులందరూ రాజకీయం ముసుగేసుకొని తిరుగుతున్నారు సొసైటీలో, ఆ ముసుగు లేకపోతే 2 నిమిషాల్లో వీళ్ళందరినీ వేసి తాట తొక్కి నారదీసేవాడిని అని చెప్పాడు. రాజకీయం ముసుగేసుకున్నారు. ఎవరినన్నా ఏదన్నా చేయాలి అంటే మా పార్టీ మీద దౌర్జన్యం చేస్తున్నారు, మా పార్టీ మీద అన్యాయం చేస్తున్నారు, మా పార్టీ మీద కక్ష సాధిస్తున్నారని చెప్పి ఎగబడతారు. మొత్తం డబ్బులు ఉన్నాయి కదా, 1 లక్ష 2 లక్షల కోట్లు ఉన్నాయి. ఏం చేస్తాడు అవన్నీ? 2 ఆడపిల్లలు ఇండియాకి రారు, అందుకని అవన్నీ సోషల్ మీడియాలో ఖర్చు పెడుతున్నాడు. మొత్తం గుప్పిస్తున్నాడు డబ్బులు. మొత్తం కొన్ని లక్షల మందిని పెట్టాడు, ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు, కొన్ని వేల మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు, కొన్ని లక్షల రూపాయలు గుప్పిస్తున్నాడు. వాళ్ళందరూ పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారు, అవన్నీ ప్రజలను నమ్మేదాకా పెడుతూనే ఉంటాడు. ఇప్పుడు అమరావతి మునిగిపోయింది, మునిగిపోయింది అని మునిగిపోయిందా? అట్లాగే మొత్తం జగన్మోహన్ రెడ్డి అసలు ఒక ఎంతోమంది విద్యార్థుల్ని చదివిస్తున్నాడు ఎంతో అని 1 లక్ష సార్లు 1 కోటి సార్లు చెప్పిస్తాడు. ఒక పేరు చెప్పు నాయనా, ఎవరు చదువుతున్నారా అంటే ఎవరు చెప్పరు. ఇటువంటి గుప్త సహాయాలు ఎన్నో చేస్తున్నాడు అని చెప్తుంది ఈ శ్యామల వచ్చి. ఇవన్నీ ఈ ఎలిమెంట్స్, లంపెన్ ఎలిమెంట్ నిజంగా కూడా ప్రజా జీవితంలో ఉండకూడని వ్యక్తులు వీళ్ళందరూ కూడా. వీళ్ళందరికీ అసలు ప్రజా జీవితంలో ఉండే అర్హతే లేదు. సొంత చెల్లెల క్యారెక్టర్ మీద దుష్ప్రచారం చేయించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఈ రోజున శ్యామల వచ్చి చంద్రబాబు నాయుడు పిల్లికి బిచ్చం పెట్టాడు అంటే, ఒకసారి రా వచ్చి చూడు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎట్లా నడుస్తుందో ఒకసారి తెలుసా నీకు? 5 రూపాయల భోజన పథకాన్ని కూడా చంద్రబాబు గారేగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దాన్ని తీసేయటం కూడా. వాడెవడో చెప్తాడా, వైసీపీ వాడు బుర్ర తక్కువ వాడు చెప్తాడు, అన్నా క్యాంటీన్లతో వ్యాపారం చేస్తున్న చంద్రబాబు అని వాడు ఒక వీడియో చేసి పెట్టాడు. 5 రూపాయలకి అన్నం పెట్టడం వ్యాపారం అంట. మరి వాడు కడుపుకి ఏం తింటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. 5 రూపాయలకి అన్నం పెడుతుంటే 5 రూపాయలకి టిఫిన్ పెట్టడం, లేకపోతే లంచ్ పెట్టడం, డిన్నర్ పెట్టడం వ్యాపారం అని చెప్తాడు వాడు. రోజు అన్నమే తింటున్నాడా? ఇటువంటి బ్యాచ్నంతా వేసుకొని వీళ్ళందరికీ కూడా ప్రజలకు కూడా మొత్తం అందరూ కూడా ఇటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి వాళ్ళు మాట్లాడితే అంటే ఇప్పటికే చాలా ప్రజల్లో కూడా అర్థమైపోయింది. సో ఆవిడ కూడా వచ్చి కొంచెం ఆంధ్రప్రదేశ్లో ఉంటే అక్కడ ఏం అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు గారు ఏమన్నా అందిస్తున్నారా, సహాయం చేస్తున్నారా అని తెలిసే అవకాశం ఉంటుంది. ఈమె యాక్టర్ కదా, ఈమె కూడా యాక్టరే కదా. కాదంబరి జత్వాని కేసులో ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోమను. నిన్ను కూడా తీసుకొచ్చి అట్లా కొడితే పోలీసులు నువ్వెవరితో చెప్పుకుంటావో ఒక్కసారి ఆలోచించు. ఇది ఆలోచించు శ్యామల. అంతేగాని ఇది పెద్ద రాజకీయ విషయాలు మాట్లాడేంత అర్హత నీకు లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.